గ్రేట్ బ్రిటన్ దేశ హై కమిషనర్ అయినటువంటి సర్ డొమినిక్ ఆస్క్విత్ గారు, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి డిప్యూటీ హై కమిషనర్ అయినటువంటి ఆండ్రూ గారు, అదేవిధంగా నల్ని రఘురామన్ గారు, అదేవిధంగా వాళ్ళ వ్యాపారానికి సంబంధించిన వివిధ అఫీషియల్స్, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మరియు ఆంధ్రప్రదేశ్ అపోజిషన్ లీడర్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడానికి వచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు లేనందువలన డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు మరి నేను తన తరఫున కలవడం జరిగింది. వివిధ అంశాలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన భవిష్యత్తు గురించి, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వివిధ వ్యాపార అవకాశాల గురించి, మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన బలాల గురించి, మరి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కొత్త రాజధాని గురించి మరి చర్చించడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి మనకు సంబంధించిన పార్టీకి కానీ లేదా అపోజిషన్ పార్టీకి సంబంధించినటువంటి ఈ అంశాల మీద ఉన్నటువంటి మరి మన ఒపీనియన్స్ అన్నీ కూడా మరి తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి అంతా కూడా మా వాదన వచ్చేసి సమగ్రాభివృద్ధి ఉండాలి. పైన శ్రీకాకుళం నుంచి కింద చిత్తూరు వరకు కూడా అన్ని జిల్లాలు, మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర అనుకోండి, రాయలసీమ అనుకోండి, అన్ని జిల్లాలు కూడా, అదేవిధంగా మనకు చాలా ఫర్టైల్ అండ్ రిచ్ కృష్ణా డెల్టా అండ్ గోదావరి డెల్టా ఉంది, అదేవిధంగా ఖనిజ సంపద ఉంది, మరి అదేవిధంగా మనకు గ్యాస్ రిసోర్సెస్ ఉన్నాయి. మరి ముఖ్యంగా అన్నిటికంటే కూడా మనకు తెలుగువారు ఎవరైతే ఉన్నారో చాలా కష్టపడి పనిచేసి అన్ని విధాలుగా కూడా సమర్థవంతులైన వర్క్ ఫోర్స్ మన దగ్గర ఉంది అని చెప్పి మరి సూచించడం జరిగింది. మరి అదేవిధంగా మరి రాజధానికి విషయానికి వస్తే కూడా అన్నీ కూడా డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంటు, మరి దానితో పాటు మనకు ఏవైతే ప్రభుత్వ సంబంధించినటువంటి మరి డిఫరెంట్ అడ్మినిస్ట్రేటివ్ సెటప్ అవసరం ఉందో అవన్నీ కూడా సూచించడం జరిగింది. మన అభిప్రాయాలు తెలియడం జరిగిందనమాట. మరి వాళ్ళందరూ కూడా భవిష్యత్తు గురించి మాట్లాడినప్పుడు ఒకటైతే ఖచ్చితంగా చెప్పాము, ఇవన్నీ ఏవైతే రిసోర్సెస్ మనకు ఉన్నాయో ఆ అన్ని రిసోర్సెస్తో పాటు ఖచ్చితంగా ముఖ్యంగా మన తెలుగువారు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా చాలా హార్డ్ వర్కింగ్ అండ్ ఇంటెలిజెంట్ అండ్ సమర్థవంతమైన వర్క్ ఫోర్స్ కాబట్టి డెఫినెట్గా ఫ్యూచర్లో అందరూ కలిసి రాష్ట్రాన్ని మరి బిల్డ్ చేస్తూ కొద్ది కాలంలోనే ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో మరి అన్ని రాష్ట్రాల కంటే ముందు ఉండేటట్లు మరి ఆ మార్గంలో మన పార్టీ పనిచేస్తుందని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. వాళ్ళు ముఖ్యంగా వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం గురించి ఫ్యూచర్లో ఏ విధమైన స్టెబిలిటీ ఉంటుంది, ఏ విధమైన అవకాశాలు ఉన్నాయి, మరి ఎవరన్నా కానీ ఇక్కడ వ్యాపార వర్గాలు ఎవరైతే ఉన్నారో మరి ఏదన్నా కానీ ఆ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పి వాళ్ళు చర్చించారు.